హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వర్షం కొడుతుంది, చల్లగా ఉంది. వేడి వేడి మిర్చీలు వేద్దామని ట్రై చేస్తున్నాను. మీరు కూడా మేము ఎలా మిరపకాయలు నేను చేసే విధానము ఇవి ఉప్పు నీళ్ళు కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో ఉప్పు వేసి ఈ మిరపకాయలు వేసేస్తాను. దాంట్లో ఏమీ పెట్టను. ఆ నీళ్ళల్లో ఒక స్పూన్ అంత ఉప్పు, అవి గోరువెచ్చ నీళ్ళు అయినాక ఇవి అందులో వేసేస్తాను. పట్టుక తీసుకురా. ఈ నీళ్ళు గోరువెచ్చగానే ఉప్పు నీళ్ళల్లో ఇప్పుడు ఇందులో ఈ మిరపకాయలు మనం చీరి ఇలా తీసి పెట్టుకున్న మిరపకాయలు ఇందులో ఉప్పు నీళ్ళల్లో వేసేయాలి. ఎందుకంటే దీనిలో నేను ఏం పెడతలేను కాబట్టి. పల్లీలు గిట్ల ఉల్లిగడ్డలు గిట్ల పెట్టుకుందామంటే ఇలా అది చింతపండు అది ఇది పెట్టద్దని ఇలా ఇప్పుడు నెక్స్ట్ మనం పిండి కలుపుకుందాం. స్టవ్ బంద్ చేస్తాం. ఇవి ఈ గోరువెచ్చ నీళ్ళు ఉప్పు నీళ్ళల్లో ఇవి మంచిగా నాంటాయి. అవి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనకు దీనిలో ఓమ, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం, హాఫ్ స్పూను ఓమ, ఒక చెంచా ఓమ ఇవి ఇందులో వేసేసాం. ఇది మంచి కలిపినాక సోడా వేస్తా. ఇది కలిపినాక సోడా వేస్తా వెనకాల. మంచి గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు కొంచెం సోడా, పిండి మొత్తం కలిపినాక సోడా వేసుకోవాలి. ఇవి హాఫ్ స్పూన్ అంట సోడా. ఇవి నీళ్లు తీసేస్తా. పిండి కలిపి పెట్టినాక ఈ నీళ్లు తీసేసి అందులో వేసుకొచ్చుకుంటా జల్లిగంటలో. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుంటా. పొయ్యి ముట్టించేసుకో. ఇంకొక కడాయి పెట్టుకుంటా.
స్టార్ట్. ఓకేనా? అదే వాళ్ళు వేస్తారు కదా, ఇట్లా మిక్సీ ఉండాలి. మిరపకాయ ఇట్లా మంచి కనబడాలి లోపలికి. ఇవి తీసి మళ్ళీ మనం ఒకసారి ఇవ్వాలి అంటే మళ్ళీ ఒకసారి గొలియాలి. అదేనా? అప్పుడు మంచి కరకరలాడు వచ్చేసి ఆంటీ మళ్ళీ ఇక వర్షం వచ్చే అలా అవుతుంది. ఇంకా వస్తుందామె. వేరే నుంచి చాకందు కూర నాని తీసేయాలి. అబ్బాయి తీసేసి మళ్ళీ ఇది మిరపకాయలు వేడి నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి తీసేస్తా. మంచిగా అన్నేసేసి ఏం కాదు అన్నయ్యనా అన్నేసి కొంచెం చల్లబడుతుంది కదా ఆయిల్. ఏం కాదు ఇవాళ ఎన్ని గంటలకి లేచింది? 10 లేచింది. అదే నేను ఇచ్చినప్పటికి ఇంకా చిన్నగా అయింది. మా చింటుగారు అయితే ఇంకొక రేంజ్లో అయింటాడు బక్కగా. దొడ్డు ఉన్నాడని ఇంకా బక్కగా ఇద్దరే తింటే ఏదో టెన్షన్ మంచిగా ఉంటుంది. వాడికి టెన్షన్ ఎక్కువ. ఆఫీస్లో మొత్తం వాడు పని ఎక్కువ చెప్పే వరకు వీడికి అప్ప చెప్పే వరకు అది చేయాలి ఇక పనిగా చేయాలి. తిండి కాడ కూడా నీటి కాదు ఏది ఉంటుంది ఎటువంటి తినాడు. అదే అట్లా తినాడు. కొంచెం మాట పెంచుకోవాలి. మా అన్న కొడుకులు అయితే పోర్లు ఏది ఉంటే అది మంచిగా పప్పు సాంబార్లు నచ్చినాయి. గుడ్డు కూర బిర్యానీ అవసరం లేదు, చికెన్ అవసరం లేదు. వాళ్ళకి పప్పు చాలు, ఆమ్లెట్, గుడ్డు కూర వండితే చాలు. వాళ్ళకి కడుపు నడుపుకుంటు మంచిగా. ఏది వద్దంటాడు. పప్పు అంటే పప్పు వద్దు, కూర అంటే కూర వద్దు, ఏది వద్దు. ఏది తిన్నా ఇష్టంగా ఎక్కువ తిన్నాడు. ఏదో కారు మంచికి నువ్వెంత నేను ఇప్పుడే వచ్చి వస్తున్నావు. ఎంత ఎన్ని రోజులు ఫోన్ చేసి ఆమె కొడుతుందండి. లెక్క టార్చర్ భరించలేక వచ్చినా రావాలి. ఎప్పుడు ఎన్నిసార్లు పోయినా నా దగ్గర ఒక నేనే వస్తానే నాకు ఏదో ఒక పిల్లలు తీయబట్టి వీడియో తీస్తున్నావా? మమ్మల్ని తీస్తున్నావా? వద్దు
మీరిద్దరు కూడా వస్తారు అలా. చేసి పడేసేయి మమ్మల్ని. చిన్న మిరపకాయ చిన్న బజ్జీలు. కూర అయితేనా చిన్న ఇది చేసిన కదా ఈ తోకలు, ఇది పొడుగ్గా తోక ఉంటే ఇది చేసిన, ఇది కూడా పని చేసేస్తున్నా. తెల్లది చేసుకొని చీరలా చేయడానికి చచ్చిపోయింది. అవును అది. వాళ్ళు ఎప్పుడైనా చెప్పులు అనమాట వైట్ డ్రెస్ అనమాట వరకు దయ్యం ఆ. అనిపిస్తుంది. ఇంకా దేంతో మీదికెళ్ళి పోయి తోలు కింద ఇచ్చేసి ఇక్కడ పల్లె ఎదురుతో మాడిపోతాయి జరిగింది. పూలే కనుంటే ప్రతి జాగ్రత్తలు పెట్టుకుంటూ పడుతుంది. వాళ్ళకి ఏదో ఒక్కరికే చేయాలంటే ఒకళ్ళకి ఏమైనా ఈ ఉల్లిపాయ కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం మసాలా, కొంచెం గట్టిగా పల్లి నిమ్మరసం పోసిందా? ఒకటి రెండు పెట్టి అంతే. ఆపేసి చాలు అది నూరు ఎంత నలభై ఉంది ఏమో. నోరు పెద్దగా పెట్టు మరి నోరు పల్లీలు పెట్టకపోతే లోపల వేసే చాలుగా. ఇట్లా వేడి వేడి మిర్చి బజ్జీ చేసినాం. ఇది మేము ఎలా తయారు చేసినామో మీరు అలా చేసి ఇవి తిని చూసి నా కామెంట్ రూపంగా పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా? నేను తింటున్నాను, బాగుంది. నిమ్మరసం అవుతుంది, ఇలా ఒక స్పూన్ నిమ్మరసం వేసుకున్నా. నిమ్మరసం వేసుకున్నాక సూపర్ ఉంది. ఓకేనా? అందరూ ఉన్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికి పెట్టాను నేను. ఓకేనా? బాయ్.